గురువుగారు, రామకృష్ణుల కథామృతంలో ఇది నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా మేమే కనుక మామూలోళ్ళు కనుక ఇలా చెప్పుంటే ఖచ్చితంగా జనాలు ఒకటి ఆడుకుంటారు. ఏంటంటే ఆయన అంటారు, ఒకళ్ళు కిరాణా సామాన్లు తెమ్మన్నారు, ఆ పద్దు కాగితం కనిపించలేదని ఇల్లంతా ఎతికేశారు. ఎతికేస్తే తర్వాత చివరాఖరికి ఒక గదిలో కనిపించింది. అది తీసుకుని దానిలో ఏం రాసుందా అని చెప్పి అన్నీ తెలుసుకుని ఇంకా చీటీని అక్కడ పాడేసి సామాన్లు తేవడంలో నిమగ్నం అయిపోయారు, ఆ తెచ్చినవి సర్దుకోవడంలోనూ అని చెప్పి ఉన్నదన్నమాట. విషయం ఏంటంటే శాస్త్రాలు, శాస్త్ర పఠనం కూడా అలాంటిదే. మీరు చదువుతూ ఉండడం కాదు, అందులో తెలుసుకున్న తర్వాత దాన్ని మీరు పక్కన పెట్టేసేయాలి అని చెప్పి ఈయన చెప్పుకొచ్చారు. నిజంగా 100%. అదే చదువుతూ కూర్చుంటే వచ్చింది 1కి 10 సార్లు ఒత్తులు కొమ్ములు తప్పు లేకుండా చదువుతున్నాను అని అక్కడే ఆగిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే విషయసారాన్ని తెలుసుకున్న తర్వాత పుస్తకాన్ని పక్కన పెట్టి దాని మీద గౌరవం అలాగే ఉంచాలి. నీ నీ యొక్క ముందు తరాల వారికి తెలియజేయాల్సి ఉంది, నీ తర్వాత వాళ్ళకి అని ఆయన అర్థమయ్యేలా చెప్పారు. అర్థమైంది గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.